చేయడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సో అంటే ఒక ఒక చిన్నప్పటి నుంచి తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ తల్లి బంగారు కిరీటంతో ఆభరణాలతో వడ్డానంతో మంచి ఏమంటారు సిరి సంపదలతో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక్కసారిగా అసలు ఏం లేని సాదా సీదా ఒక మహిళను పెట్టినట్టుగా పెట్టడం అనేది చాలా బాధాకరం. అంటే చాలామంది సోషల్ యాక్టివిస్టులు అలాగే కోర్ హార్డ్ తెలంగాణ ఫ్యాన్స్, అంటే తెలంగాణ అంటే ప్రాణం పెట్టేటోళ్ళు, పక్కా తెలంగాణ అనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సరే మార్పు 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 అంటే వీళ్ళు మన జీవన శైలిలో మార్పు తెస్తారంటే ప్రజలలో లేకపోతే సంక్షేమ పథకాలలో లేకపోతే విద్యా అభివృద్ధి చేస్తూ నిరుద్యోగాన్ని పక్కన పెట్టేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ సో ఇటువంటి మార్పు ఏమైనా తెస్తారు అనుకున్నాం. కానీ ఫస్ట్ ఏం చేసినారు, టీఎస్ని టీజీ చేసినారు. సరే అది పెద్ద ఫరకేం పడదు, ఒకవేళ టీఎస్ని టీజీ చేసినా అది చాలా చిన్న లైట్, అంటే రాష్ట్ర పేరు అనేది ఎవరు కూడా అంత పట్టించుకోరు. దానికి కూడా కొంచెం డిస్కషన్ అయింది, కానీ తెలంగాణ స్టేట్ కాకుండా ఓన్లీ తెలంగాణ అనే వచ్చేటట్టు టీఎస్ను టీజీ చేశారు. తర్వాత మన తెలంగాణ యొక్క మార్క్ ఏదైతే ఉందో, లోగో ఏదైతే ఉందో దాన్ని మార్చే ప్రయత్నం చేసినారు. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి అంటే మన స్కూళ్ళల్లో ప్రేయర్స్లో కూడా తెలంగాణ సాంగ్ అంటే ఇట్లా ఉంటుంది, తెలంగాణ గీతం అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పాడుకుంటూ వచ్చినారు. జయ జయ హే తెలంగాణ. అది వింటా ఉంటే మన ఒంటి మీద ఉన్నటువంటి రోమాలన్నీ కూడా ఇట్లా లేచి నుంచి ఉంటాయి. అంటే ఆ పాట ఆ గీతము ఆలపిస్తున్నంతసేపు లేకపోతే అది విన్నంతసేపు ప్రతిసారి కొత్తగా 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 అనిపిస్తూ ఉంటుంది మన తెలంగాణ గీతం వింటున్నా కొద్దీ. సో అటువంటి అద్భుతమైనటువంటి గీతాన్ని అద్భుతమైనటువంటి మ్యూజిక్ని, పాత మ్యూజిక్ వర్సెస్ కొత్త మ్యూజిక్ అన్నట్టు మన తెలంగాణ గీతంని మార్చేసినారు, ఆ మ్యూజిక్ని మార్చేసినారు. సో మేము కూడా అందరితో పాటు పోల్ పెట్టడం జరిగింది, చాలామందిని అడగడం జరిగింది, తెలంగాణ పాట పాతది బాగుందా, తెలంగాణ గీతం పాతది బాగుందా, కొత్తది బాగుందా అని చెప్పి అడగడం జరిగింది. సో ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ పాతదే బాగుంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్, ప్రజలందరూ కూడా పాతదే బాగుంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎందుకంటే అది వినడానికి వినసొంపుగా ఆహ్లాదకరమైనటువంటి ఆ మ్యూజిక్ ఒక్కసారిగా తెలంగాణను మనం ప్రసన్నం చేసుకున్నట్టుగా ఉంటుంది. ఆ పాట వింటూ ఉంటే తెలంగాణను ఒక్కసారిగా చుట్టుముట్టేసిన మనం మొత్తం ఒకటే 5 నిమిషాల 6-7 నిమిషాల పాటలో ఒక్కసారిగా తెలంగాణను మనము చుట్టుముట్టేసినాం అన్నంత అద్భుతంగా ఉంటుంది ఆ పాట, ఆ గీతం. అటువంటి గీతాన్ని మార్చేయడం, తర్వాత తెలంగాణ వాళ్ళకి కాకుండా ఆంధ్ర వాళ్ళకి ఇవ్వడం, తెలంగాణలో డైరెక్టర్లే లేరు అని చెప్పి, మ్యూజిక్ డైరెక్టర్ లేరని చెప్పి ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే దాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడడం, అంటే అంత అద్భుతంగానైతే ఈ పాట అయితే, ఈ గీతం అయితే కొత్త మ్యూజిక్ లేదు. సో అక్కడ మళ్ళీ కాంట్రవర్సీస్. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా మిగిలింది తెలంగాణ విగ్రహం. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం అనేది చాలా మంచి విషయం, చాలా 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 మంచి విషయం, మంచి ఆలోచన కూడా. దాన్ని ఎవరు కూడా కాదనలేరు. నిజంగా రేవంత్ రెడ్డి గారు చాలా మంచి ఆలోచన. కానీ మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని నమూనా మొత్తం మార్చేసి వేరే తీసుకొచ్చినారు. అది నిజంగా నేను చెప్తా ఉన్నాను, గుండెల మీద చేసుకొని చెప్పండి రేవంత్ అన్న, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, గుండెల మీద చేసుకోండి. మీకు నిజంగానే ఆ తెలంగాణ తల్లి విగ్రహం నచ్చిందా, మిమ్మల్ని మెప్పించిందా, ఏ ఉద్దేశంతో? ఎట్లా ఉందంటే తెలంగాణ సిరి సంపదలకు పుట్టినిల్లు. సో ఇటువంటి సిరి సంపదల పుట్టినిల్లు
అయినటువంటి నా తెలంగాణ తల్లిని ఇన్ని రోజులు వజ్ర వైడూర్యాలతో సర్వ ఆభరణాలతో పట్టు చీరలతో వడ్డానంతో సిరి సంపదలతో ఉన్నటువంటి మా తెలంగాణ తల్లిని ఒక్కసారిగా ఒంటి మీద ఉన్నటువంటి బంగారం మాడవడి సేట్ల దగ్గరకు పోయినట్టు, లేకపోతే తెలంగాణ మొత్తం అప్పుల పాలైపోయిందని చెప్పి మీరు బడ్జెట్ సమావేశంలో తెలంగాణలో అసలు ఏం లేవు, సున్నా ఉన్నది, అసలు ఒక్క రూపాయి లేదు అని చెప్పి మీరు అసెంబ్లీలో పేర్కొనడము, దానికి అనుగుణంగా ఏం లేదు అని చెప్పడానికే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏం లేకుండా చేశారు అన్నది చాలామంది చర్చ జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాను, నిజంగా ఒక్కసారి మీకు ఎవరిస్తున్నారు ఈ సలహాలు? మీరు ఒక చిన్న ఏజ్లో అతి తక్కువ సమయంలో, అది కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అనే కాంపిటీషన్లో సీనియర్లను ఎవరిని కాకుండా, అసలు మంత్రే కాకుండా మీరు డైరెక్ట్గా అతి తక్కువ సమయంలో అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి కొట్లాడి మీరు ముఖ్యమంత్రిగా అయినారు. అది నాట్ ఏ జోక్ అండి. ఎంత కష్టపడితే మీకు ఆ పదవి వచ్చి ఉంటుంది. కానీ నా అభిప్రాయం ఏంటంటే, మీకు ఎవరైనా తప్పుగా గైడ్ చేస్తున్నారా, లేకపోతే మీకు తెలిసి తెలియనట్టు వ్యవహరిస్తున్నారా, లేకపోతే మీరు ఎవరు సలహాలు సూచనలు మీరు తీసుకోవట్లేదా, లేకపోతే ప్రజా అభిప్రాయ సేకరణ మీరు చేయట్లేదా, లేకపోతే మిగతా వాళ్ళని ఎవరిని కూడా కన్సిడర్ చేయట్లేదా, డైరెక్ట్గా ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నారా, లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారా, లేకపోతే ఇది మీ సొంత డెసిషనేనా? మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే ముఖ్యమంత్రి అయి ఉంటారు అనేది మీకు తెలుసు. అయినా కూడా అంత ఈజీగా మీకు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు, విపరీతమైనటువంటి చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. అంటే మరెక్కడా కూడా ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలంటే భయపడే విధంగా, తెలంగాణ ప్రజలే భయపడే విధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకు అని చెప్పి చాలాసార్లు నేను అడిగినాను. ఇంత కష్టపడి మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అతి చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఇచ్చేటువంటి సలహాలు ఎవరిస్తున్నారు? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు? లేకపోతే ప్రజలన్నా మీరు అడిగేది ఉంటే ఇది బాగుందా, ఇది బాగుందా? ఎందుకంటే తెలంగాణ మీ ఒక్కరిది కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల జనాభాది. సో వాళ్ళకు అనుగుణంగానే మనం నడుచుకోవాలి, వాళ్ళ మనసులో ఉన్న మాటలు మనం తెలుసుకోవాలి, వాళ్ళకి ఏం కావాలో అందరి ఉద్దేశాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక లీడర్కి ఉంటుంది, ఒక లీడర్ లక్షణాలు ముఖ్యంగా చెప్పాలంటే. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఇష్టం లేదనా, లేకపోతే మీ సీఎంఓలో కూడా ఎవరికి మీరంటే ఇష్టం లేదా, కష్టంగా ఉందా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మీరు తెప్పించుకోవట్లేదా ఏమవుతుందనేది, లేకపోతే మీరు కావాలనే ఇదంతా చేస్తున్నారా? అన్న రేవంత్ అన్న, ప్రజలకు మాత్రం తీరని దుఃఖము, కాంట్రవర్సీస్ మీరే క్రియేట్ చేస్తూ ఉన్నారు. చేతులారా చేసుకుంటున్నారు. నేను ఒక సోదరిగా మీకు నేను సలహా ఇస్తున్నాను. సో దయచేసి ఏదో ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు యూట్యూబ్ అన్నా ట్యూబర్స్ అన్నా ఏమన్నా చెప్పాల్సినటువంటి బాధ్యత మాకున్నది. మీరు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు 100 రకాలుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. 100 రకాలుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు 1,00,000 రకాలుగా ఆలోచించినా తప్పు లేదు. మిమ్మల్ని రాజకీయంగా డ్యామేజ్ చేయడానిక, లేకపోతే మీరే సొంత ఆలోచనలతో ఇట్లా చేస్తున్నారా? ఏ ఆలోచనలతో చేస్తున్నారు? ఇట్లా సొంత ఆలోచనలతోటి చేస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? ఇటువంటి విచిత్రమైన డెసిషన్స్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు? తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెట్టడాన్ని మేము తప్పు పట్టట్లేదు, అది మన ఆత్మగౌరవం, మన తెలంగాణకు ప్రతీక. కానీ చిన్నప్పటి నుంచి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని నరాల్లో మన కనుసన్నలో చూసుకుంటూ పెరిగిన వాళ్ళం కదా. సో తెలంగాణ తల్లి అంటే ఇట్లుంటుంది అని చెప్పి గౌరవప్రదంగా నగలు, కిరీటం అన్నీ కూడా అలంకరించుకొని సిరి సంపదలతో ఉంది మా తెలంగాణ తల్లి అని చెప్పి గర్వంగా మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు
అది చూపించి చూడాలంటేనే మాకు మనసు రావట్లేదు, అది చూద్దామన్నా కళ్ళు తెరవబుద్ధి కావట్లేదు, మాకు ఒక తీరని బాధ, విచిత్రమైనటువంటి బాధ. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు? ఎందుకు మీ ఇమేజ్ని, ఇంత కష్టపడి సంపాదించుకున్నటువంటి పేరును మీకు మీరే తుంగలో తొక్కుకుంటున్నారు? మీకు మీరే ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు? మీకు ఎవరు కూడా ఏం చెప్పట్లేదా? లేకపోతే వాళ్ళు చెప్పినట్టు మీరు వింటున్నారా? లేకపోతే ఇది మీ సొంత ఓన్ డెసిషన్సా అనేది అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది రేవంత్ రెడ్డి గారు. ఈ విగ్రహం మార్పు చూస్తూ ఉంటే క్యాబినెట్ మంత్రులు కూడా ఏం మాట్లాడతలేరు. బట్టి గారు మాట్లాడరు, ఉద్యమకారుడైనటువంటి మా పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడడు, అట్లాగే దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడరు, అట్లాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మాట్లాడరు, అట్లాగే మా కొండా సురేఖ అక్క మాట్లాడదు, మా సీతక్క మాట్లాడదు, అట్లాగే ఎవ్వరు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడరు. ఎవ్వరు కూడా మరి మీకు మీ మనసు పెట్టి ఆ విగ్రహాన్ని చూస్తే మీకు నచ్చిందని అనుకుంటున్నారా? పోనీ అట్లీస్ట్ సోనియా గాంధీ గారి దగ్గరికి తీసుకుపోయి 2 ముఖ చిత్రాలు ఇట్లా పక్కన పెట్టి, అమ్మా సోనియమ్మ ఇది బాగుందా ఇది బాగుందా అని ఒక మాట అడిగితే తనైనా చెప్తుంది కదా. తనకి కూడా నచ్చదు అది. అంటే ఎందుకు ఎవరు మాట్లాడతలేరు? కాంగ్రెస్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల గొంతులు మూగపోయినాయా? మీరెందుకు మాట్లాడే ధైర్యం చేయట్లేదు? మీరెందుకు రేవంత్ రెడ్డి గారికి ఇది బాగాలేదు, ఇది అసలు నమూనా బాగాలేదని ఎందుకు మీరు చెప్పలేనటువంటి పరిస్థితి? లేకపోతే అక్కడ కూడా మళ్ళీ మన ఈగోనా, ఇది బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన విగ్రహం, ఇదే మనం ఎందుకు పెట్టాలి, వాళ్ళు తీసుకున్నటువంటి నమూనా ఇదే ఎందుకు పెట్టాలి? అది బీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రా, టీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రా, బీజేపీ వాళ్ళు చేసిరా, కాంగ్రెస్ వాళ్ళు చేసిరా కాదు. తెలంగాణ బిడ్డలకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఏ విగ్రహం ఉంది, ఆ విగ్రహంలో నగలున్నాయా, వజ్ర వైడూర్యాలున్నాయా, తెలంగాణ తల్లి మోములో కలకలలాడుతున్నాయా, సిరి సంపదల తెలంగాణ తల్లి ఉందా అనే ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తూ వచ్చినాం. అది ముఖ్యం. నిజంగా చాలా బాధ అనిపిస్తోంది రేవంత్ రెడ్డి గారు. సో చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉద్దేశించి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ యాక్టివిస్ట్ పెద్ద వాళ్ళు, పాషం యాదగిరి గారు కావచ్చు, హరగోపాల్ సార్ కావచ్చు, లేకపోతే మా విమలక్క కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవ్వరికి కూడా నచ్చట్లేదు. దయచేసి ఇంత గొప్పగా అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి మీరు, మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా? మరి మిమ్మల్ని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా, ఎవరైనా పిచ్చి సలహాలు ఇస్తున్నారా, మరి ఏందనేది అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితిలో నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఇక్కడైనా రేపటికి మీరు మారుస్తున్నారు. సో అసలు అది వద్దనే చాలామంది చెప్తున్నారు. 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నారు. సోషల్ మీడియాలలో ట్రోల్ అవుతా ఉన్నది. ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటా ఉన్నారు. నిజంగా 4 రాష్ట్రాల విగ్రహాలను పక్కన పెడితే మన రాష్ట్రం యొక్క విగ్రహం ఏంటిది, ఇంత బీద అమ్మవారి విగ్రహం లాగా అయిపోయింది అన్నట్టుగా వెక్కిరించినట్టుంది రేవంత్ అన్న. మీరు దయచేసి ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, ఎందుకంటే కొన్ని మనం స్టార్ట్ చేసామంటే అది చిరస్థాయిగా మిగిలిపోతుంది. సో ఇటువంటి చిరస్థాయిగా మిగిలిపోయేటువంటి కొన్ని నమూనాలు మీరు దయచేసి ఆచితూచి అడిగేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులనన్నా పిలిచి మరి ఇది కరెక్టేనా అని ఒక్క మాట అడగకపోలేదు మీరు. సో దయచేసి ఏ రకంగా ట్రోల్ అవుతోంది, అసలు ఏంది తెలంగాణ విగ్రహం మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది, మన రాష్ట్రంలో ఎలా ఉందనేది మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు రేపు ఒకసారి చూసినట్టయితే మీరు చూడండి. ఎస్, ఇగో ఇది భరతమాత, మన భారతదేశం భరతమాతను చూసినట్టయితే మనం భరతమాతకు సగౌరవంగా మన భారతదేశం యొక్క నమూనాగా
మనము కిరీటాలు పెట్టాం, వజ్ర వైడూర్యాలు పెట్టాము, నగలని అలంకరించుకున్నాము. ఒక హిందూ జెండా మనం పెట్టడం జరిగింది, కాషాయ జెండా పెట్టడం జరిగింది. ఓకే, మన భారతదేశం యొక్క మన భరతమాత ముద్దు బిడ్డలం అని చెప్పి మనం చెప్పుకుంటాం. మరి ఇటువంటి పరిస్థితిలో ఒకసారి చూద్దాం. మళ్ళీ మన తెలుగు రాష్ట్రం విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా తెలుగు తల్లి విగ్రహం, ఓకే, తెలుగు తల్లి విగ్రహం ఎలా ఉండే? సిరి సంపదలతో తెలుగు తల్లి విగ్రహం చాలా అద్భుతంగా నగలను, కిరీటాలను, బంగారపు ఆభరణాలను అలంకరించుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా మనం తెలుగు తల్లిని మనం పూజించుకున్నాం, స్మరించుకున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే స్మరించుకున్నాం. అలాగే తమిళ తాయి, ఎట్లనైతే మనం తెలంగాణ తల్లి అంటామో, ఎట్లనైతే మన భరత మాత అంటామో, ఎట్లనైతే తెలుగు తల్లి విగ్రహం ఉందో, అట్లా ప్రతి రాష్ట్రానికి ఒక విగ్రహం నమూనా ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒకటి ఉంటుంది. సో ఇటువంటి సమయంలో తమిళ తాయి అంటే తమిళనాడు తల్లి, తమిళ తల్లి. చూడండి, తమిళ తల్లికి కూడా కిరీటం ఉంది అన్న రేవంత్ అన్న. తమిళనాడు యొక్క నమూనా, తమిళనాడు యొక్క తమిళ తాయికి కూడా కిరీటం ఉందన్న, నగలున్నాయన్న అన్న, వడ్డానం ఉందన్న అన్న, కలశం ఉందన్న అన్న, ఆయుధాలు ఉన్నాయన్న, వేదాలు ఉన్నాయన్న. అంటే మన భరతమాతకు వజ్రవైడూర్యాలు ఉన్నాయి, కిరీటం ఉన్నాయి, అన్నున్నాయి. అట్లాగే తెలుగు తల్లికి కూడా నగలున్నాయి, వడ్డానం ఉంది, కిరీటం ఉంది, సిరి సంపదలు చేతిలో ఉన్నాయి. అట్లాగే తమిళ తాయికి కూడా నగలున్నాయి, కిరీటం ఉంది, సిరి సంపదలు చేతిలో ఉన్నాయి. అలాగే చూడండి, ఛత్తీస్గఢ్ యొక్క ఎట్లనైతే మన తెలుగు తల్లిని స్మరించుకుంటామో, ఛత్తీస్గఢ్ మహాతారిని పూజించుకుంటారు, స్మరించుకుంటారు అనునిత్యం. ఛత్తీస్గఢ్ మహాతారికి చూస్తే గనక ఇక్కడ కూడా సగౌరవంగా వడ్డానం, వాళ్ళ సిరి సంపదలు, కిరీటం, ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ మహాతారికి వాళ్ళ యొక్క ఏదైతే సాంప్రదాయం ఉంటుందో, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ ఆర్నమెంట్స్ ప్రకారంగా మన ఛత్తీస్గఢ్ మహాతారిని తయారు చేయడం జరిగింది. చాలా ముచ్చటగా అద్భుతంగా ఉండడం జరిగింది. కానీ రేవంత్ అన్న ఏందన్నా, మన తెలంగాణ తల్లిని ఏందన్నా ఇట్లా తయారు చేసినారు? మన తెలంగాణ తల్లికి కొప్పుగట్టి కిరీటం లేదు, చేతిలో మీరు ఒక సిరి ధాన్యాలు లేవు, నడుముకు వడ్డానం లేదు, ఒక పట్టు చీర లేదు, ఒక మంచి ఆభరణాలు లేవు, కిరీటం లేదు. ఏం చేసినారు రేవంత్ అన్న? చాలామంది సోషల్ మీడియాలో కమెంట్స్ పెడతా ఉన్నాను, అన్ని చదువుతా ఉన్నాను, అంటే అభిప్రాయం కోసం ఎవరేమనుకుంటున్నారు అనేది అందరినీ తెలుసుకుంటా ఉన్నాను, ఫోన్లు చేస్తూ ఉన్నాను అభిప్రాయ సూచనల కోసం. అంటే నాకు మాత్రమే ఇట్లా అనిపిస్తోందా, ప్రజలు ఎలా అనుకుంటున్నారు అనే విషయం మీద. సో ఏమంటున్నారంటే, ఇక్కడ కూడా మీకు మళ్ళీ సెటైర్స్ వస్తున్నాయి. తెలంగాణ తల్లికి ఉన్నటువంటి కిరీటాన్ని, వడ్డానంని, నగలను అన్నిటిని కూడా రేవంత్ రెడ్డి గారు మార్వడి సెట్ల దగ్గర తాకట్టు పెట్టిరని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది ఎంత అవమానం అన్నా, ఇది మీకు తీరని అవమానం అన్నా. ఇది ఎందుకు? అందరూ ఎవరు కూడా 4 కోట్ల జనాభాలో మోస్ట్లీ 3.5 కోట్ల ప్రజలకు కూడా తెలంగాణ తల్లి విగ్రహం నచ్చలేదు, మెచ్చలేదు. ఆభరణాలు లేవు, వడ్డానం లేదు, తెలంగాణ తల్లి విగ్రహం. అన్ని మిగతా రాష్ట్రాల తల్లిలకి కిరీటాలు ఉన్నాయి, కానీ మన రాష్ట్రానికి ఎందుకు లేవు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బంగారం, సిరి సంపదలు అన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా కుదబెట్టినరా, లేకపోతే దొంగలు చెత్తుకపోయినరా అని చెప్పి అడుగుతున్నారు రేవంత్ అన్న. ఇది కేవలం మీకు మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా అవమానకరమే. సో ఇది ఎందుకు, ఈ బాధ ఎందుకు ఇదంతా కూడా అవసరమా మనకి? ఎవరిస్తున్నారు? నా బాధ ఏంటంటే, ఇంత కష్టపడి పైకి వచ్చిన మీకు ఎవరిస్తున్నారు? నీకో నగలన్నీ ఎవరు కొట్టేసి ఉంటారు అబ్బా అంట, ట్రోల్ మీమ్. నగలన్నీ ఎవరు కొట్టేసి ఉంటారు అబ్బా. సో ఇట్లా
రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు అనేది మీరు దయచేసి ఒకసారి ఆలోచించాలా.